మిత్రులారా, శివాజీ జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమం లోపల ఆయన యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఆ పట్టాభిషేకం చేసుకోవడం కొరకు ఎవరన్నా బ్రాహ్మణులు రిచువల్ గా మంత్రాలు చదివి ఏమన్నా పట్టాభిషేకం చేస్తారే అని అంటే రాజుకు కూడా పట్టాభిషేకం చేయడానికి ఎవడు ఆ రాజ్యంలో బ్రాహ్మణుడు అంగీకరించాలి. మనం కులాలు లేవని మాట్లాడుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లోపల యాంటీ కలోనియల్ మూవ్మెంట్ నడుస్తున్నటువంటి కాలం లోపల ఈ మొత్తం దేశం లోపల ఎవడు చదవనంత గొప్ప విద్యావేత్త. అట్లాంటి విద్యావేత్త కూడా కుల వివక్షను అనుభవించాడు, అంటరానితనాన్ని అనుభవించాడు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే కాదు, ఒక రాజ్యాధిపతి రాజే కుల వివక్షను అనుభవించినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మనకెక్కడా కనపడదు, శివాజీ జీవితం లోపల కనపడుతుంది. రాజు ఆదేశించినా సరే బ్రాహ్మణులు ఆయన పట్టాభిషేకం చేయడానికి ఇష్టం లేనప్పుడు అట్లాంటి బ్రాహ్మణులని వీధి దీపాలకు నిలబెట్టి ఏలాడదీసి ఉరిశిక్ష వేస్తానేటటువంటి దుర్మార్గపు చట్టాలని శివాజీ తీసుకొని రాలే. సరే, నేను రాజైనా సరే నా రాజ్యం లోపల నాకు పట్టాభిషేకం చేయడానికి ఇక్కడ బ్రాహ్మణులు అంగీకరించకపోయినా నేను వాళ్ళనేమి హత్య చేయను, ఎవడు చేస్తానంటే వాళ్ళతో చేయించుకుంటానని అన్నప్పుడు కాశీనగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ తోటి చర్చలు జరుపుతారు. ఆ చర్చలు జరిపినప్పుడు ఆ బ్రాహ్మణుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆయన ఏం పెట్టాడు కండిషన్ అని అంటే, ఏనుగు నిఠారుగా నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందో అన్ని నాణాలు నాకు బహుకరంగా ఇస్తే నేను నీకు ఈ పట్టాభిషేకం చేయటానికి అంగీకరిస్తాను అంట. రెండవ విషయము, చెప్తున్నట్టుగా చెప్పకుండానే, అంటే అన్ని సందర్భాల లోపల రాజులకు పట్టాభిషేకం ఎట్ట చేస్తారో నేను అట్లా నీకు చెయ్యను, ఎందుకు అనంటే నువ్వు శూద్రుడివి కాబట్టి అని అన్నాడు. అప్పుడు ఈయనకు అర్థం కాలేదు. ఈయన ఏమనుకున్నాడంటే, సరే పర్లేదు, శూద్రులకు చేసినట్టుగానే చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. డబ్బు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ బ్రాహ్మడు కాశీనగరం నుంచి వచ్చిన తర్వాత ఆ ఏనుగు నిలబెడితే ఎంత ఎత్తుందో అన్ని నాణ్యాలు బహుకరించాడు. దీని మొత్తం విలువ ఎంత అనంటే శివాజీ తన రాజ్యం నడిపిన మొత్తం కాలం లోపల ఆయన చేసినటువంటి యుద్ధాలకు వెచ్చించిన దానికంటే డబుల్ డబ్బును పెట్టాడు. ఒక్క బ్రాహ్మణుడికి పట్టాభిషేకం చేసుకోవడానికి శివాజీ జీవిత కాలం లోపల మొత్తం రాజ్యం ఇతర రాజ్యాలతోటి యుద్ధం చేయడానికి ఎంత వెచ్చించాడో దానికంటే డబుల్ డబ్బుని నాణ్యాల రూపం లోపల ఆయన వెచ్చించడం కొరకు ప్రయత్నం చేశాడు. అదంతా ఇచ్చిన తర్వాత మరి పూజా కార్యక్రమం మొదలవుతున్నటువంటి క్రమం లోపల ఆ బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఏం చేసిపోయాడంటే, నేను కేవలం క్షత్రియులకు మాత్రమే చేస్తాను, నేను శూద్రులకు పట్టాభిషేకం చేయను, కానీ ఇక్కడ నేను కొంచెం శాస్త్రం తప్పి నేను చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అని. అప్పుడు వాడు ఏం చేశాడు అని అంటే, బొటన కాలుని కుంకుమలో ముంచి ఆ బొటన కాలుతోటి శివాజీకి తిలకం దిద్దాడు. ఆ రోజు శివాజీ జీవితం లోపల పట్టాభిషేకం పొందుతున్నటువంటి ఆనందం కంటే కూడా బ్రాహ్మణుడు కాలు బొటన వేలుతోటి తిలకం దిద్దటాన్ని అతి పెద్ద అవమానంగా భరించాడు. ఆ పరిణామం తర్వాత శివాజీ జీవితం లోపల ఒక గొప్ప పరివర్తన జరిగింది. ఆయన క్రమక్రమంగా బౌద్ధం వైపు ఆలోచనలు వేశాడు అనేటటువంటి విషయం. ఎప్పుడైతే శివాజీకి బౌద్ధం లోపలికి ప్రయాణం చేసేటటువంటి ఆలోచనలు మొదలయ్యాయో సరిగ్గా వెంటనే బ్రాహ్మణులు వీడుగిన బౌద్ధాన్ని స్వీకరిస్తే ఈ దేశం లోపల మనం చంపినటువంటి, మనం బొందబెట్టినటువంటి బౌద్ధం తిరిగి మళ్ళా పునఃస్థాపితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు కిల్ ద శివాజీ అని చెప్పి అత్యంత భయంకరంగా శివాజీ ఆహారం లోపల విషాన్ని కలిపి కులకర్ణి అనేటటువంటి బ్రాహ్మణుడు శివాజీని హత్య చేశాడు. అక్కడ మాత్రమే ఆగకుండా బ్రాహ్మణులు ఎంత క్రూయల్ గా ఉంటారు అని అంటే, కేవలం డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి శత్రువుని మాత్రమే సంహరించడం కాకుండా వాడి రాజ్యాన్ని తిరిగి ఇంకెవడన్నా కొనసాగిస్తాడు, నెలకొల్పుతాడు అని అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి రాజును కూడా హత్య చేసేటటువంటి అతి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి జాతి బ్రాహ్మణ ఆర్య జాతి. సరిగ్గా అట్లాగానే శంభాజీని కూడా హత్య చేసి టెర్రరైజ్ చేసి ఇంకెవడు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడకుండా ఉండటం కొరకు ప్రయత్నం చేసి అది మొత్తం అయిపోయి ఈ దేశం లోపల ముస్లిం సామ్రాజ్యాలంతా కూడా బలహీనమవుతున్నటువంటి క్రమం లోపల బ్రిటన్ నుంచి, డచ్ నుంచి, పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి యూరోపియన్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం లోపలికి మొట్టమొదట ఆహ్వానించింది బ్రాహ్మణులే. మనం ఇవాళ మొత్తం మాట్లాడుతా ఉన్నాం. తిలక్ పోరాటం చేశాడు, ఆయన రాజా రామ్మోహన్ రాయ్ పోరాటం చేశాడు, ఇంకెవడో పోరాటం చేశాడు అని మాట్లాడుతున్నాం. మొట్టమొదట బ్రాహ్మణులు
వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ దేశం నుంచి ఈ దేశపు యొక్క సంపదని దోపిడీ చేసుకోవడం కొరకు వస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశానికి పంపించాడు. ఎందుకు అనంటే, మనం రాజ్యం ఎట్లా పరిపాలించుకోవాలనో మనకు తెలియదు, అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు బ్రిటిషర్స్ ఇక్కడికి పంపించాడు అని అన్నాడు. ఇంత దుర్మార్గం! ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, ఈ దేశం పైన దండయాత్రల పరంపర వేల సంవత్సరాలు కొనసాగటం వెనక బ్రాహ్మణుల యొక్క కుట్ర ఉంది. మనం ఖచ్చితంగా ఈ దేశం లోపల దేశద్రోహులు అంటే బ్రాహ్మణులే అని ప్రకటించాలి. ఈ వాక్యాన్ని మనం రాసుకోవాలి. ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి చరిత్ర, ఈ దేశాన్ని మొత్తం కూడా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టినటువంటి చరిత్ర ఆ బ్రాహ్మణులది. మొట్టమొదట ఆ బ్రాహ్మణులే విదేశాల నుంచి దురాక్రమణ ఉద్దేశంతో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ స్థానిక రాజుల్ని హత్య చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల శివాజీ జీవితాన్ని చూసినప్పుడు, శివాజీ మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, ఆ ఇద్దరి తర్వాత కాన్షీరాము శివాజీ విగ్రహాల్ని చాలా పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ లోపల, పంజాబ్ లోపల, మహారాష్ట్ర లోపల చాలా పెద్ద ఎత్తున ఒక సాంస్కృతిక పోరాటాన్ని నడిపాడు. శివాజీ ఈ రాజ్యం లోపల కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణ రాజ్యం లోపల, కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణ రాజకీయాల లోపల రాజకీయాల్ని నిట్టనిలువుగా గీసేసి, ఇటువైపు శివాజీని, ఇటువైపు తిలకుని పెట్టేసి, తిలకుని దేశద్రోహిగా ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్. ఈ దేశపు యొక్క ఆ కాలం లోపల దేశభక్తుడిగా నిలబెట్టినటువంటి వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్ ఇక్కడ శివాజీని దేశభక్తుడిగా, తిలకుని అత్యంత భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా, దేశద్రోహిగా నిలబెట్టాడు. ఇవాళ రాజకీయాల్లో పాల్గొంటున్నటువంటి శూద్ర వర్గం, ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి దళిత సమాజం, ఇవాళ రాజకీయాల్లో నిలబడ్డటువంటి స్త్రీలు ఈ అవగాహన లేకుండా, పూలే అవగాహన లేకుండా, అంబేద్కర్ అవగాహన లేకుండా, కాన్షీరామ్ అవగాహన లేకుండా జరిపేటటువంటి రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలంతా కూడా నిన్ను నువ్వు చంపుకోవడం కొరకు జరిపేటటువంటి యుద్ధమే. నువ్వు శత్రువుతోటి యుద్ధం చేయవు, నిన్ను నువ్వు హత్య చేసుకోవడం కొరకు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆత్మహత్య. నీ మెడకు నువ్వే తాడు బిగించుకొని నిన్ను ఎట్లా హత్య చేసుకుంటావో, ఇవాళ ఈ దేశం లోపల మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నడుపుతున్నటువంటి రాజకీయాలు కూడా ఆత్మహత్య సదృశ్యమైనటువంటి రాజకీయాలు. నీ తలకే నువ్వు ఉరితాడు బిగించుకునేటటువంటి స్పృహ లేనటువంటి, చలనం లేనటువంటి, అవగాహన లేనటువంటి పిచ్చిగా చేసేటటువంటి పని. దాని నుంచి బయటపడాలి అని అనుకునేటట్లయితే మనం శివాజీ ఉత్సవాల్ని మనం జరుపుదాం. ఇప్పటి వరకు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర అక్కడ సాఫ్రాన్ కలర్ తోటి వాళ్ళు జెండా ఎగిరేశారు. వాస్తవానికి సాఫ్రాన్ వాళ్ళు తీసుకోవడానికి కూడా కారణం ఏంటిది అని అంటే చాలా మందికి తెలియదు. ఆకాశం అంత నీలిరంగు విశాలమైనటువంటి రాజకీయాలను నిర్మించడం కొరకు కొత్తగా మనం శివాజీని తీసుకొని వద్దాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రామోజీపేట అనేటటువంటి గ్రామం లోపల అంబేద్కర్ విగ్రహానికి, శివాజీ విగ్రహానికి ఘర్షణ సృష్టించినారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ తర్వాత సంగం శ్రీరాంపూర్ అనేటటువంటి గ్రామం, ఆ గ్రామం లోపల ఈ మత రాజకీయాలను నెలకొల్పినటువంటి వ్యక్తి ఇదే ప్రాంతం లోపల రావణాసురుడు, మహిషాసురుడి వర్ధంతులు జరిపాడు. ఈ నుంచి తన గ్రామానికి పోయిన తర్వాత అక్కడ రావణాసుర, మహిషాసుర వర్ధంతుల్ని జరిపాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆర్ఎస్ఎస్ ఫోల్డ్ లోకి పోయాడు. అంబేద్కర్ విగ్రహం బద్దలైనా నాకు సంబంధం లేదు, అంబేద్కర్ విగ్రహం బాంబుల మోతకు కాలి బూడిదైనా నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ దుర్గా పండుగ చేస్తాను, నా భవిష్యత్తు, నా రాజకీయాలే నాకు ఇంపార్టెంట్, ఎవడు సచ్చినా ఎవడు పోయినా అంబేద్కర్ విగ్రహం బద్దలైనా నాకు సంబంధం లేదన్నాడు. అది మాత్రమే కాకుండా ఇక్కడ పూలే రాజకీయాల్ని అర్థం చేసుకున్నటువంటి పిల్లవాడు అక్కడికి పోయిన తర్వాత శివాజీ విగ్రహం పెట్టాడు. ఓకే, నువ్వు శివాజీ విగ్రహం పెట్టు, శివాజీ విగ్రహాల్ని మనమే పెట్టాలి, శివాజీ విగ్రహాల్ని వాళ్ళు తప్పుడుగా పెడతా ఉన్నారు. కానీ వాడు ఆ శివాజీ విగ్రహానికి మొత్తం కూడా ఈ సాఫ్రాన్ కలర్ వేశాడు. నేను వాని దగ్గరికి పిలుచుకొని చెప్పాను, అరే బాబు, నువ్వు శివాజీ విగ్రహం పెట్టాలంటే పెట్టు, కానీ శివాజీ విగ్రహం మొత్తం కూడా బ్లూమయమైపోయేటటువంటి ఒక కొత్త రాజకీయాల్ని సృష్టించాలి అని చెప్పాను. సరిగ్గా మిత్రులారా అర్థం చేసుకోండి, శివాజీని తెలంగాణ సమాజం లోపల తప్పుగా ఒక ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. ఒక్కటి రెండు కాదు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతం లోపల అన్ని గ్రామాల లోపల శివాజీ విగ్రహాన్ని పూలేకు కౌంటర్ గా తీసుకుని వస్తా ఉన్నారు. పూలే వేరు, శివాజీ వేరు కాదు. శివాజీ జీవితాన్ని మొట్టమొదటిసారిగా బయటి సమాజానికి పట్టకొచ్చినటువంటి వ్యక్తి, శివాజీ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా పూలే.
ఆ పూలేకు శివాజీకి మధ్యన యుద్ధం శత్రుత్వాన్ని సృష్టిస్తా ఉన్నారు. వీటినన్నిటిని మనం అర్థం చేసుకుంటే తప్ప ఇప్పుడు మనం మొత్తంగా రాజకీయాల్ని మార్చడం గాని, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ అణగారిన కులాలకు సంబంధించినటువంటి చెంచాలు బానిసలే ఒక తప్పుడు చరిత్రను ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి సమాజాన్ని చూస్తా ఉన్నారు. మనం కాళ్ళు కిందికి పెట్టించి తలను పైకి పెట్టించి ఒరిజినల్ గా సమాజం ఎట్టుంటుందో చూపెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రోజు మీరు మొదలు పెట్టినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క సెలబ్రేషన్ కావచ్చు, దీన్ని వేడుకను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మొత్తంగా మీరు ఒక కొత్త దృష్టిని, ఒక కొత్త దృక్పథాన్ని, భారతదేశపు తలకిందుల చరిత్రని నిటారుగా నిలబెట్టి వాస్తవాల్ని చూపెట్టేటటువంటి పని మీరు మొదలు పెట్టారు. నిజంగా వాస్తవంగా 2021 ఫిబ్రవరి 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక కొత్తగా లిఖించబడేటటువంటి అధ్యాయం.